మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇప్పుడు స్వప్నకు కూడా నిజమేంటో తెలిసింది కాబట్టి ఈ ఆస్తికి అసలైన వారసురాలివి నువ్వే కదా. తీసుకోమ్మా. స్వప్న, ఇవ్వు. తీసుకో. చూసావా మహి, నువ్వొకటి అనుకుంటే ఇక్కడ ఇంకొకటి జరిగింది. మొత్తానికి వర్ష ఇంటి మనవరాలని తెలిసిపోయింది. ఇకనైనా మనం ఇంటి వాళ్లతో మంచిగా ఉంటే మంచిదేమో. ఒక్కసారి ఆలోచించు. మీరు నోరు మూసుకుంటారా? కళ్ల ముందే ఆస్తి చేయి జారిపోతోందని నాకు కంగారుగా ఉంది. అసలు ఎవరి స్నేహితురాలు కొత్తగా పరిచయమై ఈ కథ మొత్తాన్ని మార్చేసింది? ముందు దీని కథ ఏంటో తెలుసుకోవాలి. నేనొక ప్లాన్ చేస్తే మొత్తం రివర్స్ చేసింది. నా కూతురే నన్ను తిట్టేలా చేసింది. అమ్మగారు, అమ్మగారు, నా చెల్లెలు ఇంత గొప్పింటి మనిషి అని తెలియక తనని నేను పెంచాను. నా రక్తం పంచుకు పుట్టిన మనిషిలాగే నేను తనని చూసుకున్నాను. తను అక్క అని పిలిచినా నాకు అమ్మ అనే వినిపించేది. అందుకే తను నాకు దూరం అయిపోతుందంటే నేను తట్టుకోలేకపోతున్నాను. కానీ ఇప్పుడు తన వాళ్లతో తనుంటుంది. ఈ ఇంటి మనిషిని నిరూపణ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్నాళ్ళు కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్న నా చెల్లెలిని ఇప్పుడు మీకు అప్పగిస్తున్నానమ్మగారు. ఏంటి రాణి, వర్ష మా మనవరాలైనంత మాత్రాన నువ్వు పరాయిదానివైపోతావా? అన్నయ్యని తాతయ్య అని పిలిచిన మొదటి మనిషివి నువ్వు. అందుకే ఈ ఇంటి పెద్ద మనవరాలివి కూడా నువ్వే. నువ్వు వర్ష మీరందరూ ఎప్పుడూ మావాళ్లే. మనందరం ఒక్కటే. అవునమ్మా, నువ్వు రాధా మా ఇంటి మనుషులు. మీరెప్పటికీ పరాయి వాళ్ళు కాదు. కాకపోతే మన ఇళ్ల మధ్య దూరం ఉన్న బంధుత్వాలు దగ్గరగానే ఉంటాయి. అమ్మా కీర్తి, ఆ రోజు నీకు అప్పగించిన పిల్లని నీ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నావు. తల్లిగా ప్రేమను పెంచావు. తనకు కష్టం వస్తే నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నావు. కన్న కూతురు కంటే చాలా గొప్పగా పెంచావు. నువ్వు మాత్రం పరాయి మనిషివి ఎలా అవుతావమ్మా? నువ్వు నా ప్రాణ స్నేహితుడి కూతురు అయినా మన మధ్య అంతకుమించిన బంధం ఉందమ్మా. వర్ష, రా. చూడు సీత, నీ కూతురు వర్ష తను అందరికీ దూరమైనా తనకి తెలియకుండానే నీ పేరు పెట్టుకుని బతికింది. సీతాదేవిలాగే ఎన్నో కష్టాలు అనుభవించినా కుటుంబం గురించి ఆలోచించింది. ఇప్పుడు మళ్ళీ
ఈ ఇంటికే వారసురాలిగా వచ్చింది. నీ బిడ్డని నా కళ్ళల్లో పెట్టుకుని పెంచే బాధ్యత నాది. ఏ లోకంలో ఉన్నా మీరిద్దరూ వీళ్ళని ఆశీర్వదించండి. అమ్మా నాన్న, మీరు ఎలా ఉంటారో కూడా నాకు తెలీదు. ఈ ఫోటోలో మిమ్మల్ని చూసినప్పుడు మీరే నాకు జన్మనిచ్చిన వాళ్ళు అని తెలిసింది. ఇప్పుడు నేను నా వాళ్ళతో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ సంతోషంలో కూడా ఒక బాధ ఉందమ్మా. అది పాలనా పాలనా అమ్మ కడుపు చల్లనా హాయినే యువనా ఆమె దీవెనా ఆడినా ఆడినా స్నేహమెంత తీయనా ఆప్తులే మించిన ఆస్తి దొరకునా నీ వారెవరంటే నీకై నిలిచేవారేగా ఆనందాలే అనుబంధాలే సాగగా వర్ష, ఊరుకో వర్ష. అనురాగం కురిపించే మనసు ఉండగా బాధైనా బరువౌనా బతుకు నిండుగా ఊరుకో వర్ష, ఇంకా ఎందుకు బాధపడతావు? ఇంకా నిన్నెవ్వరూ వేలెత్తి చూపించలేరు. శంకర్ ప్రసాద్ గారి మనవరాలిగా నీకు ఈ ఇంట్లో సర్వ అధికారాలు వచ్చాయి. ఇంకా కన్నీళ్ళెందుకు? ఎన్ని సంవత్సరాలు అన్ని మమకారాలకి దూరంగా బ్రతికాను. ఏ ప్రేమాభిమానాల గురించి తప్పించానో అవన్నీ నాకు దొరికాయి అన్న ఆనందం పూర్తిగా తీరకముందే ఈ ఇంటి నుంచి అడుగు బయట పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. నువ్వే, కేవలం నువ్వే నన్ను మళ్ళీ నా ఇంట్లో ఉండేలా చేశావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. వర్ష, ఏంటి పిచ్చి పని? ఇందులో నేను చేసిందేముంది? ఇది నీ హక్కు. నీ హక్కు అందరికీ నేను చూపించాను. అంతకు మించి నేనేమీ చేయలేదు. లేదమ్మా, ఒక మనిషి పుట్టాడు అని చెప్పడానికి బర్త్ సర్టిఫికెట్ చూపిస్తారు, పోయాడు అని నిరూపించడానికి డెత్ సర్టిఫికెట్ చూపిస్తారు. కానీ నా ఇంట్లో ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చింది. నా మనవరాలు తన ఉనికిని నిరూపించుకోవడానికి సాక్ష్యాధారాలు చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజే ఈ ఫోటో దొరుకుంటే ఈరోజు సమంత, వర్ష ఇద్దరూ మా కళ్ళ ముందే ఉండేవారు. సమంత ఎప్పుడు తన చెల్లిని తను ఎంత అభిమానంగా చూసుకుంటుందో మాతో చెప్పేదమ్మా. ఎన్నో ఏళ్లు దూరమైన తన చెల్లి కనబడితే తల్లి కన్నా ఎక్కువగా ప్రేమాభిమానాల్ని పంచుతాను అని చెప్పింది. కాని నీ చెల్లెలు ఈ వర్ష అని మేమందరం నెత్తి నోరు కొట్టుకు చెప్పినా ఈ సాక్ష్యం లేని కారణంగా తను అపార్థం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. నిజాన్ని తెలుసుకోకుండా మా అందరికీ కొండంత దుఃఖాన్ని మిగిల్చి తను శాశ్వతంగా దూరం అయిపోయిందమ్మా. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఈ మనవరాలు ఇంట్లో ఉండకూడని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా మేము ఆశలు వదిలేసుకున్నామమ్మా. ఆ దేవుడు మాకు ఇంత దౌర్భాగ్యమైన రాత రాశాడేంటా అని, మా వాళ్ళని మాకు దూరం చెయ్యాలని నిర్ణయించుకున్నాడేంటా అని చాలా ఏడ్చామమ్మా. కాని నువ్వొక దైవంలో వచ్చి ఆ ఫోటోను చూపించావు. మా మనవరాలు మా ఇంట్లో ఉండేలా చేశావు. ఒకప్పుడు సమంత విషయంలో నువ్వు తప్పుగా మాట్లాడావని ఈ చేత్తో నిన్ను కొట్టాను. మళ్ళీ ఇదే చేత్తో నీకు దండం పెడుతున్నానమ్మా. నువ్వు చేసిన ఈ గొప్ప పనికి మళ్ళీ జన్మంటూ ఉంటే
నీ కడుపున పుట్టి నీ రుణం తీర్చుకుంటాను. తప్పు నానమ్మా. మీరు తాతయ్య నా మీద కురిపిస్తున్న ఈ ప్రేమ నాకు చాలు. మీరు నాకు రుణం తీర్చుకోవడం ఏంటి? నిజంగా నేనేం చేసినా మీ రుణం నేను తీర్చుకోలేను. నా విషయంలో మీరు చూపించిన అదే నేనొక స్నేహితురాలిగా పరిచయమైన ఏంటి మనిషిని అన్నారు. రక్తాన్నిచ్చినందుకు రక్త సంబంధం కలిపారు. ఇంత ఆదరాభిమానాలని చూపిస్తున్న మీరు నా విషయంలో రుణం తీర్చుకోవడం ఏంటి? ఇలా కృతజ్ఞతలు చెప్పడం ఏంటి? మీ మనిషిగా నన్ను గుర్తించారు. నాకది చాలు. వర్షాని ఈ ఇంట్లో ఎవ్వరూ ప్రశ్నించకుండా ఉండాలి అన్నదే నా కోరిక. ఆ కోరిక నెరవేరింది. ఏమైందమ్మా? అక్కడేదైనా గొడవ జరిగిందా? వర్షని తీసుకొచ్చేస్తాను అన్నావు కదా, మరి తీసుకురాలేదేంటి? తీసుకొచ్చేద్దామని వెళ్ళానమ్మా. నా చెల్లెలు అన్ని మాటలు పడుతూ ఆ ఇంట్లో ఉండకూడదని నిర్ణయించుకున్నాను. అనుబంధాలకు కూడా ఆధారాలు చూపించాలన్న మనుషుల మధ్య నా చెల్లి మానసికంగా నలిగిపోవడం నాకిష్టం లేదు అనుకున్నాను. కానీ ఒక దేవత లాంటి అమ్మాయి వచ్చి నా చెల్లిని ఆ ఇంటి మనిషి అని నిరూపించింది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావటం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అత్తయ్య? వర్ష ఆ ఇంటి మనవరాలని ప్రూవ్ చేయాలని ఆవిడ కండిషన్ పెట్టుకుంది కదా. అలా కాని పక్షంలో ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని 24 గంటల సమయం కూడా విధించింది కదా. సరిగ్గా వర్షాన్ని బయటికి పంపించే సమయానికి వర్ష ఫ్రెండ్ ఒక అమ్మాయి ఒక సాక్ష్యాన్ని తీసుకొచ్చింది. ఏం సాక్ష్యం ఉందమ్మా? ఉన్నది ఒక్క ఫోటో, అది కూడా నేను చేజార్చుకున్నాను. తర్వాత శంకర్ సార్కి దొరికిన ఆ ఇంట్లో ఆ ఫోటో కనిపించలేదు. ఆ విషయం ఆయనే చెప్పారు కదా. అంతకు మించిన ఆధారం ఏముంది? ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నీ దగ్గరకొచ్చిన అమ్మాయికి ఇప్పుడు సాక్ష్యాలు చూపించమంటే ఎవరు మాత్రం ఏం చూపిస్తారు? భగవంతుడున్నాడు అనడానికి ఈరోజు జరిగిన ఆ సంఘటన ఒక నిదర్శనమమ్మా. ఆ రోజు ఫోటో ఎవరైతే తీశారో ఆ వ్యక్తికి అదే ఫోటో వల్ల అవార్డు వచ్చిందంట. అందుకే ఆ ఫోటోని అతను చాలా జాగ్రత్తగా దాచిపెట్టాడంట. పేపర్లో వేయించిన ప్రకటన చూసి వర్ష ఫ్రెండ్ ఆ ఫోటో తీసుకుని వచ్చింది. ఇప్పుడు ఏ ఫోటో అయితే లేదో, ఎప్పటికీ వర్షాని శంకర్ ప్రసాద్ గారి మనవరాలు అని నిరూపించలేమో అని అందరం బాధపడ్డామో, ఇప్పుడు అదే ఫోటో నా చెల్లి ఆ ఇంటి రక్తమేనని నిరూపించేలా చేసింది. ఆ రోజు అతను ఒక దేవుడిలా వచ్చాడు. ఆ ఫోటో తీయబట్టే ఈరోజు అన్ని నిజాలు బయటకొచ్చాయమ్మా. చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. ఒకవైపు నుంచి అన్ని దారులు మూసుకుపోయాయి అంటే బతుకు చీకటైపోతుందని అందరూ బాధపడతారు. కానీ ఇంకోవైపు ఖచ్చితంగా వెలుగు కనిపిస్తుంది అనడానికి ఇంతకు మించిన నిదర్శనం లేదమ్మా. ఇంతకీ ఎవరమ్మా అమ్మాయి? ఒక్కసారి తను చూడాలనుంది. అక్క, అమ్మా, నీకు నిండు 100 ఏళ్ళు. ఇప్పుడే మా అమ్మకి నీ గురించి చెప్తున్నాను. నిన్ను చూడాలి అని తనంటుంది. ఇంతలోనే నువ్వే మా ఇంటికొచ్చావు. లోపలికి రామ్మా. అత్తయ్య, ఇంతవరకు మనం మాట్లాడుకుంటున్నది తన గురించే. ఈ అమ్మాయి మన వర్ష ఫ్రెండ్. ఒకప్పుడు సమంత కూడా ఫ్రెండే.
అందుకే ఇక్కడ జరిగిన విషయాలన్నీ తనకు తెలుసు. ఇప్పుడు వర్షాకి తను చేసిన సహాయాన్ని ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోలేరు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదండి. వర్ష మంచితనమే తనని కాపాడింది. తనను ఎవ్వరు ఎన్ని మాటలన్నా, ఎంతలా బాధపెట్టినా, ఆఖరికి సమంత తన జీవితంతో ఆడుకోవాలని చూసినా కూడా అక్క గురించి ఆలోచించిన ఒక గొప్ప వ్యక్తి. అలాంటి అమ్మాయికి ఎప్పటికీ అన్యాయం జరగదు. మంచి మాట చెప్పావమ్మా. చిన్న పిల్లవైనా చాలా గొప్పగా ఆలోచించావు. ఇంతకీ ఆ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? మా నాన్నగారు, ఆ ఫోటోగ్రాఫర్ ఇద్దరు ఫ్రెండ్స్ అండి. నేను చాలాసార్లు ఆ ఇంట్లో ఆ ఫోటోని చూశాను. నిన్న పేపర్లో ప్రకటన చూశాక ఆ ఫోటోని తీసుకొనొచ్చాను. నిండు నూరేళ్లు చల్లగా బ్రతుకమ్మా. నీ వల్ల ఈరోజు వర్ష జీవితం నిలబడింది. వాళ్ళ కుటుంబంలో ఆనందం నిలబడింది. శంకర్ ప్రసాద్ గారు తన మనవరాలు వర్ష గురించి ఎన్నిసార్లు వెతికారో, ఎంతగా బాధపడ్డారో మా అందరికీ తెలుసు. కానీ అప్పుడు మా దగ్గరున్న వర్ష వాళ్ళ మనవరాలే అని మాకెవ్వరికీ తెలీదమ్మా. చివరికి మా ఇంట్లో ఉన్న ఫోటోనే రుజువుగా చూపించారు. ఆ ఫోటో లేకే సమంత కోపంతో వెళ్ళిపోయింది. వర్ష జీవితం ప్రశ్నార్థకం అవుతుంది అనుకున్నాను. కానీ ఈరోజు నీ వల్ల మళ్ళీ వర్ష ఆ ఇంటి మనవరాలు అని రుజువైంది. చెప్పాను కదండి, సమంత కూడా నాకొకప్పుడు ఫ్రెండేనని. తను చేసిన అన్యాయాలు, అరాచకాలు అన్నీ నాకు తెలుసు. తన మీద ఎప్పుడూ నాకు కోపం ఉండేది. అలాంటి వ్యక్తి ఉండకూడదని నేనే నిర్ణయించుకున్నాను. వర్ష పడిన బాధని నేను చూశాను. ఈరోజు వర్ష కళ్ళల్లో ఆనందాన్ని చూస్తుంటే నిజంగా నాకు చాలా తృప్తిగా ఉంది. ఆ సమంత ఎప్పటికీ క్షమార్హురాలు కాదు. తప్పమ్మా. సమంత ఎంత చెడ్డదైనా తనిప్పుడు మన మధ్య లేదు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. చనిపోయిన వాళ్ళ గురించి మనం అలా మాట్లాడకూడదు. నిజమేనమ్మా. ఆ అమ్మాయి మారాలని మేం కోరుకున్నాం. అందరితో బాగుండాలి అనుకున్నాం. కానీ ఇలా చనిపోతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఏం చేస్తామమ్మా? తనకి 100 ఏళ్ళు అలా నిండిపోయినందుకు అందరం బాధపడ్డాం. కాలం చేసిన వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుకోవటం మనదే తప్పవుతుంది. మీ అందరిది ఎంత మంచి మనసు. ఆ సమంత వల్ల మీరందరూ కూడా బాధపడ్డారు. అయినా తన గురించి మీరిలా ఆలోచిస్తున్నారంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ ప్రపంచంలో తప్పు చేయని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. కానీ ఆ తప్పును సరిదిద్దుకుంటే మాత్రం వాళ్ళే నిజమైన మనుషులు అవుతారు. దానికి ఉదాహరణ మా నాన్న. రాణి విషయంలో తను ఎన్నో తప్పులు చేశారు. కానీ చివరికి ఆయన తన తప్పులన్నీ తెలుసుకున్నారు. ఈరోజు మేమందరం సంతోషంగా ఉన్నాం. అలాగే సమంత కూడా తెలుసుకుంటుంది అనుకున్నాం. ఇలా జరగాలని ఎవ్వరూ కోరుకోలేదు. ఇలా జరిగినందుకు బాధే తప్ప ఎవరికీ సంతోషం లేదు. అమ్మా, నువ్వు చేసిన గొప్ప పనికి నిన్ను ఎప్పటికీ మేమందరం మా గుండెల్లో పెట్టుకోవాలనుకుంటున్నాం. ఒక్కసారి నీ మొహాన్ని చూపించవా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నువ్వు ఇంట్లోనే కదా ఉన్నావు. ఇక్కడ మనం నలుగురమే ఉన్నాం. ఇక్కడ కూడా మాస్క్ ఎందుకు? ఒక్కసారి నిన్ను చూడాలనుందమ్మా. ఇప్పుడు మీరు నన్ను చూస్తే నేనే సమంతని అన్న నిజం బయటికి వస్తుంది. ఎలాగా? అమ్మా, ఒక్కసారి తీయమ్మా.
వద్దు వద్దు షమి, అది మీ ఆచారం కదా, దాన్ని గౌరవించడం మా అందరి బాధ్యత. మాస్క్ అలాగే ఉండనివ్వండి. అమ్మయ్యా, థ్యాంక్స్ రాధాకృష్ణ గారు, మీ మాట నన్ను కాపాడింది. అమ్మ వర్ష, నువ్వు వంశీ ఇద్దరు బయటికి వెళ్ళాలి. వద్దండి, మేమిద్దరము వెళ్తే ఏం బాగుంటుంది? ఇందులో బాగుండకపోవడానికి ఏముంది? నేను కూడా మీతో పాటే వస్తాను. మన ముగ్గురం కలిసే వెళ్దాం. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా. కానీ నేనుండగా వాళ్ళని కలవనివ్వను. గుడికి వెళ్ళి వాళ్ళు మొక్కు చెల్లించుకుంటారు. అసలేం జరుగుతుందో మొత్తం నేను తెలుసుకుంటాను.